హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అన్నమాచార్య కాలేజ్ గురించి డీటెయిల్ తెలుసుకుందాము. ఈ అన్నమాచార్య కాలేజ్ వచ్చి తిరుపతిలో ఉంది. ఈ అన్నమాచార్యలో సీట్ రావాలనుకుంటే మ్యాక్సిమం కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చినా కానీ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో కమెంట్లో పెట్టండి. నేను మీకు మీ ర్యాంక్కి సీట్ వస్తుందా లేదా అని డీటెయిల్ చెప్తాను. అండ్ వితిన్ మినిట్స్లో అనేది మీకు అనేది రిప్లై ఇస్తాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కమెంట్లో మెన్షన్ చేయండి ర్యాంక్ ఎంత వచ్చింది. ఇంకా మీకు ఏమైనా ఈ కాలేజ్ నుంచి డౌట్స్ ఉన్నాయా, లేకుంటే దీనికంటే బెస్ట్ కాలేజెస్ ఏమన్నా మీ ర్యాంక్ వస్తుందా లేదా కమెంట్లో పెట్టండి. డీటెయిల్గా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ కాలేజ్లో వచ్చి హాస్టల్ ఫెసిలిటీస్ మొత్తం అంతా బాగానే ఉంది. అండ్ ఈ కాలేజ్లో పీజీస్ అనేవి కొంచెం దగ్గరలోనే ఉన్నాయి, కొంచెం రోడ్ అవతల కొంచెం దగ్గరలోనే ఉన్నాయి పీజీస్ అనేవి. పీజీలో జాయిన్ కావాలనుకున్నా జాయిన్ అవ్వచ్చు. అండ్ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఈ బిఫోర్ ఇయర్ అని అంతగా ప్లేస్మెంట్స్ అనేవి సరిగా లేవంట. అండ్ కాలేజ్లో టీచింగ్ వచ్చి మొత్తం ఎవ్రీథింగ్ అంతా చాలా బాగుందని చెప్తున్నారు. మీరు ఒకవేళ కాలేజ్ చేరాలనుకుంటే ఇంకా కొంచెం డీటెయిల్గా ఈ కాలేజ్ నుంచి తెలుసుకొని జాయిన్ కాండి. ట్రైన్ ఫెసిలిటీస్ కానీ, బస్ ఫెసిలిటీస్ కానీ, గర్ల్స్కి ఈ కాలేజ్ కొంచెం బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టీచింగ్ కానీ మొత్తం ఉంటే ర్యాగింగ్ కొంచెం తక్కువ ఉంటుంది. సో మీరు ఒకవేళ జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కాండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ రూమ్లో మెన్షన్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా